అందరికీ నమస్కారం. మనలో చాలామంది నా వల్ల ఏమీ చేత కాదు, నేను ఏ పని చేయలేను అని నిరుత్సాహపడుతూ ఉంటారు. వారి కోసమే ఈ వీడియో. జమ్మూ కాశ్మీర్ చిత్వార్ జిల్లా లోయడార్ గ్రామంలో మాన్సింగ్ శక్తి దంపతులకు 2007 జనవరి 10వ తేదీన శీతల్ దేవి జన్మించింది. పుట్టుకతోనే ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి వల్ల ఆమె 2 చేతులు లేకుండా జన్మించింది. మాన్సింగ్ ఒక సాధారణ రైతు. తన కూతుర్ని ఎలా అయినా గొప్ప స్థానంలో చూడాలని ఆమెను పారా ఆర్చరీలో చేర్పించాడు. 2019లో ఇండియన్ ఆర్మీ ఒక మిలిటరీ క్యాంపులో ఆమె ప్రతిభను గుర్తించింది, తగు ప్రోత్సాహం అందించింది. తనకు అభిలాష్ చౌదరి, కుల్దీప్ వేద్వాన్ అనే కోచెస్ తనకు నైపుణ్య విద్యను నేర్పారు. 2022లో ఏషియన్ పారా గేమ్స్లో 2 బంగారు పతకాలు, 1 వెండి పతకం గెలిచింది. 2023లో వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్లో వెండి పతకం గెలుపొందింది. 2024లో వరల్డ్ పారా ఆర్చరీ ర్యాంకింగ్స్లో భారతదేశం తరపున పోరాడి బంగారు పతకాన్ని సాధించింది. మన భారతదేశ రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు కూడా అందుకున్నారు. అంగవైకల్యం ఉన్నా అది కేవలం శరీరానికి మాత్రమే కానీ తనలో ఉన్న ప్రతిభ కాదని చెప్పకనే చెబుతున్నారు. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జై హింద్, జై భారత్. నాకు వీడియో చేయడానికి 1 గంట పట్టింది, మీరు లైక్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది. వీడియో అవైలబుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.